ఒక్క క్వశ్చన్ ని రాత్రిని డిస్ట్రాయ్ చేయగలదు. నేను ఎందుకు బ్రతుకుతున్నాను? దానికి యూనివర్స్ ఒక్క వర్డ్ కూడా ఆన్సర్ చేయదు. పూర్తి నిశ్శబ్దం. మనిషి మీనింగ్ తెలుసుకోవడానికి పుడతాడు, కానీ యూనివర్స్ కి మీనింగ్ అనే కాన్సెప్ట్ తెలియదు. ఇక్కడే క్లాష్ మొదలవుతుంది, ఇక్కడే పెయిన్ మొదలవుతుంది. ఆల్బర్ట్ కాము దీన్ని చూశాడు, దీన్ని ఫేస్ చేశాడు, దీన్ని ఫిలాసఫీగా మార్చాడు. ఒక్కసారి నీ జీవితం చూసుకో. అదే అలారం, అదే రోడ్, అదే ఆఫీస్, అదే అలసట, అదే మంచం. మళ్ళీ ఒక రోజు మధ్యలో ఆగుతావు. ఇదేంటి? ఎందుకైనా నేను బ్రతుకుతున్నది? సమాజం వెంటనే సమాధానం ఇస్తుంది. భవిష్యత్తు కోసం బ్రతుకు, కుటుంబం కోసం బ్రతుకు, దేవుడి కోసం బ్రతుకు. కానీ ఆల్బర్ట్ కాముస్ అడుగుతాడు, ఇవి నీ సమాధానాలా, లేక నీకు ఇంజెక్ట్ చేసిన సమాధానాలా? మనిషి సమాధానాల కోసం ప్రయత్నిస్తే 3 తలుపులు కనిపిస్తాయి. మొదటి తలుపు ఆత్మహత్య, రెండో తలుపు బ్లైండ్ బిలీఫ్, మూడో తలుపు తిరుగుబాటు. మొదటి తలుపు ఆత్మహత్య గురించి ఆల్బర్ట్ కాము డైరెక్ట్ గా చెప్తాడు. జీవితం అర్థం లేదు అని భావించి జీవితం ముగించడం, అది సొల్యూషన్ కాదు, అది సరెండర్. ప్రాబ్లం నుండి రన్ అవ్వడం. రెండో తలుపు బ్లైండ్ బిలీఫ్ గురించి కూడా కామ్యూ నిజాయితీగా చెప్తాడు. సమాధానం దొరకదని తెలుసుకున్నప్పటికీ ఏదో ఒక నమ్మకాన్ని పట్టుకుని నిలబడటం. అది నిజమైన శాంతి కాదు, ఒక మానసిక ఓదార్పు మాత్రమే. అది ప్రశ్నను పరిష్కరించడం కాదు, ప్రశ్నను మౌనం చేయించడం. కామ్యూకి అలాంటి తాత్కాలికమైన ప్రశాంతత అవసరం లేదు. అతనికి నిజం కావాలి, అది కఠినమైనదైనా సరే. అయితే మూడో తలుపు ఏంటి? తిరుగుబాటు. ఇది వీధుల్లో జరిగే పోరాటం కాదు, ఇది లోపల జరిగే యుద్ధం. యూనివర్స్ నాకు మీనింగ్ ఇవ్వలేదు, సరే, అయినా నేనైనా బ్రతుకుతాను, నేనైనా సృష్టిస్తాను. ఆల్బర్ట్ కాముస్ ఒక షాకింగ్ వాక్యం చెప్తాడు. యూనివర్స్ సైలెంట్ గా ఉండవచ్చు, కానీ నీ వాయిస్ సైలెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. లైఫ్ మీనింగ్లెస్ కావచ్చు, కానీ నీ మూమెంట్స్ మీనింగ్లెస్ కావు. కాఫీ తాగితే ఫుల్ టేస్ట్ తో తాగు, లవ్ చేస్తే ఫుల్ హార్ట్ తో చెయ్యి, ఏదైనా చేస్తే కంప్లీట్లీ ప్రెసెంట్ గా చెయ్యి. మీనింగ్ కోసం కాదు, అలైవ్ అనే ఫీలింగ్ కోసం. లైఫ్ నీకు ఆన్సర్ ఇవ్వదు, కానీ ఆన్సర్ లేకుండా బ్రతకడం నేర్చుకుంటే అదే నిజమైన స్ట్రెంగ్త్. అక్కడే ఆల్బర్ట్ కాము చెప్పిన డిగ్నిటీ ఉంది.